గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెం కల్కి భగవాన్ ఆశ్రమంతో సహా అటవీ ప్రాంతంలో కబ్జా చేసిన కల్కి ఆశ్రమ పీఠాధిపతి కల్కి ముసుగులో కబ్జాకు పాల్పడిన వెంకటేశ్వరరావుపై వెంటనే చట్టం న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘం అధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో ఆ సంఘం సభ్యులు చంద్రశేఖర్, రాజేశ్వరి, ఇతర మహిళా నాయకులందరితో కలిసి నార్ని మాట్లాడుతూ సాక్షాత్తు జిల్లా కలెక్టరే ఆశ్రమదారులకు కొమ్ముగాస్తున్నారన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ సంబంధిత అటవీ ప్రాంతానికి చెందిన పేద రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కి ఎన్నోసార్లు చెప్పాం, అటు ఎన్నో అధికారులకు అందరికి ఎన్నోసార్లు 20 ఏళ్ళ నుంచి దాకా మేము చాలా ఫిర్యాదులు చేస్తున్నాం. ఫలితం లేదు. చివరికి మేము లోకాయుక్తలో కేసు వేశాం. దాని ఫలితం వల్ల కొంచెం మార్పు వచ్చింది. తర్వాత మేము కలిసి ఆ హైకోర్టు కేసు 127/38/2008లో మేము పార్టీగా చేరారు. వీళ్ళు కూడా పార్టీగా చేరారు. అయితే గత జనవరిలో కల్కి పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. అయితే వెంటనే కలెక్టర్ వీళ్ళ భూములకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారిగా కలెక్టర్కి ఉంది. ఆయన ఆ పని చేయకపోగా వీళ్ళు మళ్ళీ చాలాసార్లు కలెక్టర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఎంఆర్ఓకి ఇచ్చారు. అయితే ఆ కల్కి కట్టిన భూమి ఇప్పుడు అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంది. ఆ భూమికి ఎలాంటి అనుమతులు లేవు. పంచాయతీ వారి అనుమతులు లేవు, రెవెన్యూ వారి అనుమతులు, ఎంఆర్ఓ అనుమతి లేదు, పంచాయతీ ప్రెసిడెంట్ అనుమతి లేదు, జిల్లా కలెక్టర్ అనుమతి లేదు. ఇవన్నీ కోర్టులో మేము ప్రజెంట్ చేయడం జరిగింది. నిన్న హైకోర్టు చెప్పింది, కలెక్టర్కి ఆశ్రమం వాళ్ళకి చెప్పింది, ఎలాంటి అనుమతులు లేని గోల్డెన్ టెంపుల్ని ఎందుకు కూల్చకూడదు అని కలెక్టర్ని ఆశ్రమం వాళ్ళని అడిగింది. ఒక 3 వారాలు ఏమో టైం ఇచ్చింది ఆన్సర్ చెప్పమని. కాబట్టి ఇప్పుడు మేము హేతువాద సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కలెక్టర్ తక్షణమే ఆ గోల్డెన్ టెంపుల్ పడగొట్టి పేదల భూములు పేదలకి హ్యాండ్ ఓవర్ చేయాలి, స్వాధీనం చేయాలని మా డిమాండ్.